నీ మీద ఏ శత్రువులు, ఏ విధమైన వ్యక్తులు శత్రువులుగా నిన్ను హింసించుచు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు యుద్ధం చేయలేకపోవచ్చు, వాళ్ళకు నువ్వు హాని చేయకపోవచ్చు, వాళ్ళను నువ్వు ఇబ్బంది పెట్టలేకపోవచ్చు, కానీ దేవుడు ఏందండి, నువ్వు పెట్టిన ఇబ్బంది కంటే వారిని నా దేవుడు ఏందండి, నీవు చేసిన దానికంటే వారి విషయంలో నా దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు బాధపడవద్దు, దేవుడు నమ్ముకున్న బిడ్డవి. హల్లెలూయా, హల్లెలూయా. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారా? ప్రభువుకు అప్పగించు. నువ్వు యుద్ధం చేసావు, మాట్లాడావు, నువ్వు మాట్లాడి